కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చింతల్ 128 డివిజన్లోని తమిళ బస్తీలో ప్రచారం చేపట్టారు. తమిళ బస్తీలో తమిళుల తోటి ప్రత్యేక సమావేశమైన ఆయన ఈ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. అనంతరం పలు కాలనీలలో కూన శ్రీశైలంతో కలిసి ప్రచారం చేపట్టారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిండు, 2018 రిలీజ్ చేసిండు. అవే మనం ఇంప్లిమెంట్ చేసినా ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఫస్ట్ బీజేపీ టీడీపీ అలయన్స్ గెలిచి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ బాగుపడాలి. పట్టాలు ఇప్పించాలన్నా, ఇల్లు ఇప్పించాలన్నా, పెన్షన్ ఇప్పించాలన్నా, మరి రేషన్ కార్డులు ఇప్పించాలన్నా రూలింగ్ పార్టీలకు పోతేనే నాకు ఓట్లు వేసిన ప్రజలకు నేను న్యాయం చేయగలుగుతా అని చెప్పి 2014 గెలిచిన ఎమ్మెల్యే 2016లో టీఆర్ఎస్ పార్టీలో పోయిందా లేదా? మరి పోయినాక మీకు రేషన్ కార్డు ఇప్పించిందా? పెన్షన్ ఇప్పించిందా? డబల్ బెడ్రూమ్ అవుతారు వచ్చినావమ్మా? కనీసము బస్తీలల్లా మౌలిక సదుపాయాలు చేయలేని పరిస్థితిలో ఈ ఎమ్మెల్యే గారు. For the last 9 years, the people of Telangana, they have got 9 lakh crore for development. And the BRS party and the chief minister of the state, KCR Garu, the only job, they are trying to stop the funds of central government from reaching the people of Telangana. Neither they don't want to work, nor when Narendra Modi wants to support the people of Telangana, they want to stop that also. That is why it is important. Telangana gets a Bharatiya Janata Party government when there is central government of Narendra Modi, when there is BJP government in Telangana, when our Anna Srisailam Gaud is going to be the MLA of Kuppalapur, the governance of the state is going to be seamless.